తర్వాత హరి ఓం శ్రీ గురుభ్యో నమః, శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ రమణ భాషణంలో 443. ఆశ్రమంలో కొన్ని కట్టడాలు ఉన్నాయి, కొన్ని బిల్డింగులు కట్టినవి ఉన్నాయి అన్నమాట. వాటికి ఏవో ప్లాన్లు ఉన్నాయి, కానీ పూర్తిగా ఆ ప్లాన్ ప్రకారమే ఆ నిర్మాణం సాగలేదు. ఏ అన్నాయనికి సర్వాధికారికి చాలా అంశాల్లో భేదాలు వచ్చాయి. ఆ కట్టడాల విషయంలో ఆ కట్టడానికి పనిచేసే ఆయనకిను ఆశ్రమ అధికారికి ఈయన ఒక ప్లాన్ చెప్తాడు, ఆయన ఇంకో ప్లాన్ చెప్పడం వల్ల అనేక విషయాల్లో భేదాభిప్రాయాలు వచ్చి ఒకరితో ఒకరికి పడడం లేదు. ఈయన చెప్పినట్టు ఆయన కాదంటాడు, ఆయన చెప్పింది సరిగ్గా ఉందని ఈయన అంటాడు. అప్పుడు ఏ అన్నాయనకి ఒక మారు విపరీతంగా విసుగొచ్చేసింది. ఆ స్థితిలో ఏం చేయమంటారు అని ఆయన భగవాన్ అడిగాడు. ఎలా కడితే బాగుంటుందని నేను కట్టిస్తున్నాను కదా, ఇలా కడితే బాగుంటుందని నేను ఏది చెప్పినా ఆయన కాదంటున్నాడండి. అచ్చక ఏది చేయాలో అర్థం అవడం లేదు, భగవాన్ ఏం చేయమంటారు అని భగవాన్ అడిగాడు ఆయన. అప్పుడు శ్రీ భగవాన్ వారు అన్నారు, ఇచ్చటి వారు ఏ కట్టడాన్ని ఏ ప్లాన్ ప్రకారం కట్టారు గనక, ముందేవో కట్నం ఉన్నాయి కదా ఇక్కడ, ఆ కట్టిన వాటిని ఏ ప్లాన్లు వేసి కట్టారు, ఆ నిమిషానికి అదే అవసరమైంది, అది అలా కట్టామో అలా వాడుకుంటున్నాం. ఏ ప్లానుతో కట్టారు గనక దైవము వేయించిన ప్లాను ఒకటి ఉంటుంది, దాన్ని అదే పాలింపబడుతుంది. నువ్వు వాడు వీడు ఒక ప్లాన్ వేసి ఎంత గొప్ప ప్లాన్గా ఇలా వేసి అలా కట్టాం అనుకుంటావు, కానీ అది అంతా దైవం వేసిన ప్లాను ప్రకారమే జరుగుతుంది. అంచేత ఈ సత్యం తెలిసిన వాడికి ఏం జరిగితే మాత్రం ఇక సంతాపాలు ఎందుకు? భగవంతుడు ఏం చేయించాలనుకుంటున్నాడో అది చేయిస్తున్నాళ్లే అని ఊరుకుంటే జరగవలసింది జరిగిపోతుంది. అలా కాకుండా మనం ఇలా అనుకుంటే ఆయన అలా అంటాడేమిటి, ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని మనం ఎందుకు ఊరికే కలతపడ్డం? ఊరుకుని చూడు, ఈశ్వరుడు ప్లాన్ నెరవేరుతుంది అని ఆ కలతపడినటువంటి ఆయనకి స్వామి ఈ విషయంలోనే కాదు ప్రతి విషయంలోనూ మనం ఒకలాగా చెయ్యాలని అనుకుంటాం. ఎందుకంటే నేనే చేసేస్తా, నా వల్లే అయిపోయింది అనుకుంటాం. కానీ అన్నిసార్లు అలా జరగదు. జరగకపోయినా అడుగు, వాళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు, వాళ్ళ వల్ల అలా అయింది, వీళ్ళ వల్ల అలా అయింది అనుకుంటాం. నిజంగా ఇది ఎంత అజ్ఞానం అంటే అంత అజ్ఞానం. అవునమ్మా. మనం ఏది అనుకున్నా సరే ఈశ్వరిచ్ఛ ప్రకారం జరిగింది అని తెలుసుకున్నవాడు ఇలా గుంపు చింపీలు పడడు, ఏ సంతాపాలని పొందడు. కాబట్టి అన్ని కూడా మానవ ప్రయత్నంగా మనం చేస్తున్న పనిలో ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అనుకుంటాం, ప్లాన్ వేసుకుంటాం. కానీ అలాగే జరగాలని నువ్వు నిసుగు పెట్టుకుంటే అలా జరగకపోవచ్చు. జరగకపోతే నీకు దుఃఖం కలుగుతుంది. అంచేత ఇలా చెయ్యాలని ఈశ్వరుడు అనిపించాడు, ఇలా చేద్దాము అని ప్రయత్నం చెయ్యి, కానీ ఎలాగ అయినా అంగీకరించు. అన్నటువంటి సందేశాన్ని ఇక్కడ మనకు భగవాన్ ఇచ్చారు. కాబట్టి జీవితంలో జరుగుతున్న అనేక సంఘటనలన్నిటికీ కూడా మానవ ప్రయత్నం వద్దా అంటే మన ప్రయత్నం మనం చేస్తాం, కానీ ఈశ్వర ప్రయత్నమే నెరవేరుతుందని తెలుసుకో. అప్పుడు నువ్వు అనుకున్నప్పుడు అట్లుగా అయినా అవ్వకపోయినా నువ్వు సంతాపం కలగదు అని. జీవితంలో కూడా ఏ పనులు చేస్తున్నా సరే దాని ఫలితాలు ఈశ్వరుడి ఇచ్చ ప్రకారం వస్తున్నాయని జ్ఞానంతో ఉన్న వాళ్ళందరూ కూడా దేనికి కలతపడరు అని చెప్తూ మనల్ని అలా కలతపడకుండా ఉండడం ఎలాగా అన్నదాన్ని మనకు నేర్పించారు శ్రీ భగవానుడు. హరి ఓం శ్రీ రమణ గురుదేవాయ నమః.